ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అన్యాయం అండి. నా స్కిన్ టోన్ గురించి కూడా చెప్పచ్చుగా కాసేపు. వంశీ గారి స్కిన్ టోన్ గురించి చెప్పింది అంతే. నేను ఇట్స్ ఓకే, దట్స్ కాల్డ్ ఏమంటారు దాన్ని, రేసిజమా? ఓకే, క్రిటిసిజం అన్నట్టు. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ సే ఇట్స్ థ్యాంక్స్ మీట్ ఫర్ ద ఫెంటాస్టిక్ రెస్పాన్స్. అండ్ యూజువల్గా కమెడియన్స్కి ఏంటంటే మాకు పొద్దున ఒక 9:30 or 10కి తెలిసిపోతుంటుంది వితౌట్ ఈవెన్ చెకింగ్ ద వెబ్సైట్స్. బికాస్ మాకు రకరకాల మెసేజ్ వస్తుంటాయి. కొన్నిట్లో కుళ్ళు ఉంటుంది, కొన్నిట్లో హ్యాపీనెస్ ఉంటుంది. సో దాంతో అర్థమైపోతుంది ఎందుకో సినిమా వర్కౌట్ అయిందని. సో రియలీ సార్, ఐ సెండ్ యూ ఆల్ ద మెసేజెస్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ సార్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. Thank you so much, sir, for really encouraging me. And it always been a delight, sir, working with you. And I mean, the whole process, we really love it. And somehow, at some point, the result doesn't really matter when I work with you. So, indaka cheppinattu, Ashok Kumar garu cheppinattu, Ashok Kumar garu meere chepparu anukunta. Sorry, anukunna indaka 2 minutes speeches chaala blur ayindi. Ashok Kumar garu cheppinattu fix ayi cheptunna. Indra garu cinema ante cat adakunda cheseyali. Meere kasa cheppindi? Yes. అది కన్ఫర్మ్. అంటే ఎలాగో చెప్తున్నా కాబట్టి ఈ ఫ్లోలో ఫస్ట్ ఒక 3 ఫినిష్ చేస్తా. దర్శి గారి సినిమా అంటే డేట్స్ అడగకుండా ఇచ్చేయాలి. ఎందుకంటే ఆయనకున్నంత జడ్జిమెంట్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వేరే లెవెల్. అంటే అప్పుడెప్పుడు 90s ఆమిర్ ఖాన్కి ఉండేది. అండ్ జెన్యున్లీ చెప్తున్నా, ఇందులో ఏ మాత్రం సర్కాజం లేదు, దిల్సే చెప్తున్నా. అంటే బికాస్ హీస్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు జడ్జ్ స్క్రిప్ట్. అండ్ ఐమ్ ష్యూర్ రోజు కానీ ఒక 7 to 8 నెరేషన్స్ తింటుంటాడు. ఆ విషయం నాకు తెలుసు. ఆ అన్ని నెరేషన్స్ లో ఈ సినిమా తీసుకుంటూ జోన్ అవుట్ అయిపోతూ మధ్యలో ఎన్ని స్క్రిప్ట్లు కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు. రియలీ ఐఎమ్ హ్యాపీ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ డార్లింగ్. ఓకే, అయ్యయ్యో ఇక్కడే ఉన్నాడు హగ్గు పాపము. హగ్గుతో పాటు కిస్ కూడా. అదేంటి? ఓకే, అంటే ఎవరు తీసుకున్నారు, ఎవరు తీయట్లా. ఇలా నిల్చున్నప్పుడు తీయచ్చుగా, ఎంతసేపు ఏం చేస్తుంటే. అదేంటి ఇప్పుడు ఎవరు తీయలేదు, ఫోటో తీయలేదు. అంటే రూపంగా పెడుతున్నారు కెమెరా. ఏంటి అందంగా ఉన్నావు, అంత అందంగా ఇవాళ. అప్పో, ఓహో మీ టీమా? ఓ తెచ్చుకున్నారు. నువ్వు క్యారీ కొంచెం. అండ్ అలాగే ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇంద్రవేణి గారి సినిమా క్యాట్ అడగకుండా చేసేయాలి, దర్శి గారి సినిమా డేట్స్ అడగకుండా చేసేయాలి. అలాగే శివలింగ గారి ప్రసాద్ సినిమా మాత్రం జస్ట్ కళ్ళు మూసుకుని చేసేయాలి అంతే. బికాస్ ఫెంటాస్టిక్ రన్ అండ్ ఫెంటాస్టిక్ జడ్జ్మెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ రోల్. అండ్ యూజువల్గా ఇనీషియల్ ఐ నో దట్ ఇట్స్ 50 days రోల్ అన్నప్పుడు మీరేం ప్యానిక్ అవ్వకుండా, కిషోర్ అన్నప్పుడు ప్యానిక్ అవ్వకుండా, దీనికన్నా ఆల్టర్నేట్ బెటర్ అనుకోకుండా పెట్టుకున్నందుకు రియలీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ హావ్ మిస్డ్ ఎ ఫెంటాస్టిక్ రోల్. అండ్ రియలీ గ్రేట్ఫుల్ మీ అందరికీ. అండ్ పీజీ వింద గారి గురించి చెప్పేంత స్థాయి ఇస్తారని నాకు లేదు. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద రేర్ సినిమాటోగ్రాఫర్ హూ గోస్ విత్ ద జానర్. జస్ట్ బికాస్ ఒక జానర్ ఇలా ఉంది కదా, ఏదైనా సరే నేను జిమ్ పెడతాను ఇక్కడ వెళ్తాను కాకుండా ఈ జెన్యున్లీ వర్క్స్ ఆన్ ఇట్. ఈస్ అ ప్రాపర్ క్రియేటివ్ సినిమాటోగ్రాఫర్. రియలీ సార్ అన్న, రియలీ లవ్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ అవసరం గురించి కూడా యాక్చువల్లీ చెప్పేంత లేదు నాకు ఫ్రాంక్లీ. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడంటే తెలుగు సినిమాలో ఏ సినిమాలో డైలాగ్ బాగున్నా నాకు ఎందుకో ఇది శ్రీనివాస్ అవసరాలే రాశాడేమో అనేది ఎందుకు ఇంకా ఆయనకి డజన్ నీడ్ టు గెట్ ఎనీ వ్యాలిడేషన్. వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు డైలాగ్ బాగుంటే ఈ డైలాగ్ అయితే నాకు ఎందుకు శ్రీనివాసుడు. ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి చెప్పలేము రావు సార్. అప్పుడు కలుస్తుంటారు, ఒకటి వదులుతాడు, వాళ్ళని వాడుకుంటారు. ఆ రేంజ్కి ఎదిగా సార్. కంగ్రాచులేషన్ డార్లింగ్, రియలీ వాట్ ఇస్ జర్నీ. అండ్ రూప గారి గురించి చెప్పాలంటే అందమైన రూపముతో పాటు అభినయము. అండ్ షీజ్ ఏ వర్సటైల్ యాక్ట్రెస్. కొంచెం బాగా కాన్షియస్ అయిన లుక్స్, కానీ అదొక్కటి తీసేస్తే కనుక అసలు వేరే లెవెల్. పొద్దుస్తూ మనం సెల్ఫీ వీడియో చూసుకుంటూ అందులో సర్దుకుంటూ అదొక్కటి మానేస్తే నువ్వు వేరే లెవెల్ ఎదుగుతావు అంతే. బట్ ఎదిగినా సరే అప్పుడు సెల్ఫీతో ఎదుగుతావు నా డౌట్. జెన్యున్గా అదొక్కటి తీసేస్తే కష్టం. అండ్ మిగతా ఎవ్రీ వన్, నివేద గారు ఐ థింక్ యూ వర్క్ ఫస్ట్ ఇన్ ఆచార్య, అప్పుడే అనిపించింది ఫెంటాస్టిక్ యాక్టర్స్ అసలు. అండ్ అశోక్ సార్, రియలీ నైస్ టు మీట్ యూ సార్. అండ్ భార్గవ్, నా అమితుడు కాశీ, ఇప్పటికీ నా ఫోన్లో నీ పేరు కాశీ అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తమిళ గారు, ఇట్స్ ఎన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ వంశీ, లవ్ యూ డార్లింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ తమ్ముడు. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ప్లీజ్ జెన్యున్లీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ముఖ్యంగా సురేష్ గారు,
సురేష్ గారు సార్ ఒకటే నేను అంటే ఏం చెప్తున్నాను సార్, మీరు ఒక తండ్రి లాంటి వారు, కానీ ఏదైనా సరే మంచిగా అండ్ జెన్యున్లీ లవ్ యూ సార్. మీరు లేకపోతే ఇన్ని డేస్ ఎస్పెషల్లీ ద నోటల్ టెర్రస్ ఎపిసోడ్ అనేది అయ్యేది కాదు, అది 100%. సో క్లైమాక్స్ లో మీరు ఎప్పుడైనా టెర్రస్ ఎపిసోడ్ చూస్తే లేదు, బట్ టెర్రస్ ఎపిసోడ్ జరగాలంటే సార్ కారణం రాసింది ఎవరైనా చేసింది ఎవరైనా కనుక ఆర్గనైజ్ మాత్రం మీరే, లేకపోతే తప్పదు. ఇంకా నాన్ స్టాప్ ఆ పనిలో ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫెంటాస్టిక్. అది నేను నా థియేటర్ చూస్తే నాకు ఆహా ఎంత బాగుంది, జెన్యున్ గా అసలు ఫెంటాస్టిక్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది. అన్ని అయిపోయింది అనుకుంటున్నారు అందరి గురించి, బట్ నేను ఎవరిసే ఒక పిల్లర్ ఆఫ్ ద మూవీ. ఫుల్ లెంత్ క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చేవాడు ఆ హీరో, అది అందుకే ఏంటో వచ్చారు ఫిక్స్ అయ్యా. సో ఇందాక చెప్పినట్టు ఈ 3 జడ్జిమెంట్లో హర్షకు మాత్రం డిఫరెంట్గా అనుకోవాలి సార్. మీరు ఎప్పుడైనా హర్షని అడిగితే, క్యారెక్టర్ అడిగితే కనుక కళ్ళు మూసుకుని అడిగింది ఇచ్చేయండి, ఎందుకంటే ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ లో అంటే సీన్ ట్విట్టర్ అయిన వాళ్ళు అందరూ అంటే ఎంత పాజిటివ్ ఉందంటే ఈయన మీద. ఈజ్ అ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ బికాస్ పీపుల్ ఎవరి ఆల్ ఎంజాయ్, అండ్ ఈవెన్ మంత్ ఆఫ్ మధు అలాంటి దాంట్లో ఇప్పుడు చెప్పడం చాలా సిల్లీగా అనిపించవచ్చు కొందరికి, సమ్ మైండ్ అగ్రీ, బట్ నేను జెన్యున్ చెప్తున్నాను సార్, ఒక 10 years తర్వాత he will be the most versatile actor in the Telugu industry. It's all about getting the right opportunities, and I really want every filmmaker to explore him because he has way too much potential. And this is my humble request. And ఇంత చెప్పినప్పుడు నన్ను నా గురించి 2 నిమిషాలు చెప్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.